రైట్, ఇంకొక వార్త చూద్దాం మావోయిస్టులకు సంబంధించి. నిన్న దంతెవాడ, ఛత్తీస్గఢ్లోని దంతెవాడలో 37 మంది మావోయిస్టులు లొంగిపోయారు. మొత్తం మీద రోజు రోజుకు లొంగిపోతున్నారు. అగ్రనేతల జాడ తెలుస్తలేదు, తిరుపతి లాంటి వాళ్ళ జాడ తెలుస్తలేదు. కానీ కింది స్థాయి అగ్రనేతలంతా కూడా వాళ్ళు లొంగిపోతున్నారు. మరి దీనికి సంబంధించి ఒకసారి చూద్దాం. అందులో 27 మంది మావోయిస్టులపై 65 లక్షల రివార్డు ఉందట. మొత్తం 37 మంది లొంగిపోతే దాంట్లో 27 మందిపై 65 లక్షల రివార్డు ఉంది. లొంగిపోయిన వారిలో 12 మంది మహిళలు ఉన్నారట. 37 మందిలో 12 మంది మహిళా మావోయిస్టులు. ఛత్తీస్గఢ్లోని దంతెవాడ జిల్లాలో 37 మంది నక్సలైట్లు ఆదివారం సరెండర్ అయ్యారు. అందులో 12 మంది మహిళలు ఉన్నారు. లొంగిపోయిన వారిలో 37 మందిపై 65 లక్షల రివార్డు ఉంది. పూనా మార్గం జనజీవన స్రవంతి స్కీమ్ చొరవ కింద సీనియర్ పోలీసులు సిఆర్పిఎఫ్ అధికారుల సమక్షంలో వారు హింసా మార్గాన్ని విడిచిపెట్టినట్టు జిల్లా ఎస్పీ గౌరవ్ రాయ్ తెలిపారు. లొంగిపోయిన మావోయిస్టుల్లో కుమాలి అలియాస్ అనిత మాండవి, గీత అలియాస్ లక్ష్మి మడకం, రంజన్ అలియాస్ సోమా మాండవి, భీమా అలియాస్ జహాజ్ కల్ము వంటి కీలక నేతలు ఉండగా వారు ఇటీవలి కాలంలో అనేక ప్రధాన ఘటనల్లో పాల్గొన్నట్టు వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వ పునరావాస విధానం ప్రకారం సరెండర్ అయిన వారికి 50,000 ఆర్థిక సాయం అందజేశారు. బస్తర్ రేంజ్ పోలీసుల చొరవ ఈ ప్రాంతానికి శాశ్వత శాంతి, గౌరవం, అభివృద్ధికి దోహదపడుతుందని గౌరవ్ రాయ్ చెప్పారు. దంతెవాడ జిల్లాలో గత 20 నెలల్లో 508 మంది మావోయిస్టులు లొంగిపోగా అందులో 165 మంది పైన రివార్డులు ఉండడం గమనార్హం. కాగా గత 23 నెలల్లో ఛత్తీస్గఢ్లో అగ్రనాయకులతో కలిసి 2,200 మందికి పైగా నక్సల్స్ లొంగిపోయినట. ఛత్తీస్గఢ్లో 23 నెలల్లో, అంటే ఇంకొక నెల వస్తే సంవత్సరంలో ఎంతమంది లొంగిపోయినట్టు? 2,200 మంది లొంగిపోయారట. ఇంకా ఎంతమంది లొంగిపోతారు? ఇంకా ఎంతమంది మావోయిస్టులు అగ్రనేతలు ఎక్కడికి పోయారు? వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళు లొంగుబాటులో ఉన్నారా? ఒకవైపు జనవరి 1న సామూహికంగా లొంగిపోతున్నాం, ఆయుధాలను విడిచిపెట్టబోతున్నాం అనేటువంటిది ఒక లెటర్ బయటకు వచ్చింది. మరి దాన్ని ప్రభుత్వం ఎంతవరకు స్వీకరించింది? ప్రభుత్వం నుండి స్పందన ఇంతవరకు రాలేదు. అటు కేంద్ర ప్రభుత్వంతో ఎట్లాంటి స్పందన రాలేదు, అట్లాగే ఏ రాష్ట్రంతో వాళ్ళు ఒక విషయాన్ని దాంట్లో మెన్షన్ చేశారు. ఏంది? మేము లొంగిపోవడానికి ఏ ప్రభుత్వాలు అయితే రక్షణ కల్పిస్తాయని మేము నమ్ముతామో ఆ ప్రభుత్వం ముందు లొంగిపోవడానికి సిద్ధంగా ఉన్నాం అన్నారు. అంటే ఏ ప్రభుత్వం మీద వాళ్ళకి నమ్మకం వస్తుందో ఆ ప్రభుత్వం ముందుకి సాయుధంగా మొత్తంగా సామూహికంగా అందరు మావోయిస్టులు ఆయుధాలను తీసుకొచ్చి లొంగిపోతామని చెప్పారు. మరి ఏ ప్రభుత్వం, ఏ రాష్ట్రం స్పందిస్తుంది? కేంద్ర ప్రభుత్వం గైడ్లైన్స్ లేకుండా రాష్ట్ర ప్రభుత్వాలు స్పందిస్తాయా? ఏం జరగబోతుంది మావోయిస్టుల విషయంలో? అటు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ ఇంతవరకు మావోయిస్టుల అంశంపై ఒక మాట మాట్లాడలేదు. బీజేపీ మావోయిస్టులకు వ్యతిరేకంగా ఆపరేషన్ కగారును స్టార్ట్ చేసింది. ఒకవైపు మావోయిస్టు పార్టీలు, పౌర హక్కుల నేతలు వీళ్ళందరూ కూడా మావోయిస్టుల వాళ్ళ మరణాలను ఆపాలి అంటూ కొన్ని ప్రతిపాదనలు కూడా పెట్టారు. ఇట్లా అనేక అంశాలలో మరి మావోయిస్ట్ పార్టీ జనవరి 1న ఏం కాబోతుంది అనేటువంటిది మనం చూడాల్సిందే.